ఈరోజు మనం చూడబోయే క్షేత్రము చేజర్ల గ్రామంలో ఉన్నది శ్రీ కపోతేశ్వర స్వామి. ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలంటే గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి 30 కిలోమీటర్ల దూరంలో నకిరేగల్ మండలం చేజర్ల గ్రామం ఉన్నది. దీనికి మనం రోడ్డు మార్గాన ప్రయాణం చేసుకోవచ్చును. కొంచెం పల్లెటూరేనండి ఇది. ఇంకా కథలోకి వెళ్దాం. ఇంకా కాశ్మీరును పరిపాలించిన శిబి చక్రవర్తి తన సోదరులు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణ భారతదేశానికి రావడం జరుగుతున్నది. అలా జరగగానే వారిరువురు ఘోర తపస్సు చేయడం వల్ల అక్కడ ఇరువురు అంటే శిబి చక్రవర్తి గారి తమ్ముళ్ళు ఇద్దరు అక్కడే శివలింగాలుగా మారిపోతారు. తర్వాత కొంతకాలానికి ఆ తమ్ముళ్ళు తిరిగి రాకపోయేసరికి శిబి చక్రవర్తి గారి మరలా కూడా తను కూడా ఈ యొక్క దక్షిణ భారతదేశాన్ని రావడం జరుగుతున్నది. జరగగానే అప్పుడు ఒక స్వామీజీని అడుగుతాడు, ఓ స్వామి, మా తమ్ముళ్ళుగా వచ్చారు, తీర్థయాత్రలు చేస్తూ వాళ్ళ ఆనవాళ్ళు ఇక్కడి దాకా వచ్చినాయి నాకు అని చెప్పేసరికి అప్పుడు ఆ స్వామివారు చెప్తారు, ఆ మహర్షి చెప్పగానే, నాయనా వారిరువురు ఇక్కడ శివలింగాలుగా మారిపోయారు అని చెప్పేసరికి శిబి చక్రవర్తి గారు కూడా ఇక్కడే తను కూడా శివ సాయుధ్యాన్ని పొందాలని తను భావిస్తాడు. అలా భావించేసరికి కొంతమంది ఋషులు చెప్పిన మాట ప్రకారము నీవు 100 యాగాలు చేసినట్లయితే తప్పకుండా నువ్వు అనుకున్న పని జరుగుతుంది అని చెప్పేసరికి అప్పుడు శిబి చక్రవర్తి గారు 99 పూర్తి చేస్తారు. ఆ 100వ యాగం చేస్తున్న సమయంలో త్రిమూర్తులు వివిధ రూపాల్లో వచ్చి, పరమేశ్వరుడేమో కిరాతకుడిగా వచ్చాడు, విష్ణుమూర్తి పావురంగా వచ్చాడు, బ్రహ్మదేవుడు బాణంలా వచ్చాడు. అప్పుడు కిరాతకుడు అంటే పరమేశ్వరుడు ఒక బాణం విడవగా అది వెళ్ళి ఒక పావురానికి అంటే విష్ణుమూర్తికి తగలడం జరుగుతుంది. తగలగానే తనకి చిన్న దెబ్బ తగలగానే అప్పుడు ఆ పావురం వచ్చి ఆ యొక్క శిబి చక్రవర్తి గారి భుజం మీద వాలుతుంది. వాలగానే అప్పుడు ఆ పావురం మాట్లాడడం జరుగుతుంది, ఓ రాజా నన్ను కాపాడండి అని అడిగేసరికి అందరూ అంటారు కదండి, దానాల కల్లా గొప్ప దానం ఎవరంటే, దానాలు ఇచ్చేది ఎవరంటే బాగా మనం కర్ణుడి పేరు చెప్తాం. అలాగే దానాలకి కూడా చాలా దానశీలి ఎవరయ్యా అంటే శిబి చక్రవర్తి గారు. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఆయన కూడా చాలా దానాలు చేశారు. అది అలాగా గాయాలతో ఉన్న పావురానికి తను అభయం ఇస్తాడు. అమ్మా ఓ పావురమా, నీకు ఎటువంటి భయం లేదు, నేను నీకు అభయం ఇస్తున్నానని చెప్పేసరికి అప్పుడు ఆ కిరాతకుడు వచ్చి ఆ శిబి చక్రవర్తిని అడుగుతాడు, ఆయన మా పౌరాన్ని మాకు ఇచ్చివేయండి, అది మాకు అవసరం, మాకు ఆహారం అని చెప్పేసరికి, నాయనా నేను ఇవ్వలేను, కావాలంటే నా దగ్గర ఉన్న నా శరీరంలో ఉన్న మాంసాన్ని నీకు ఇస్తానని చెప్పేసరికి ముందుగా అతడు తొడల భాగంలో ఉన్న తన శరీరంలో ఉన్న భాగాన్ని కోసి ఎంత వేసినా కానీ ఆ తూకము సరిపోయేసరికి ఇంకా చివరికి కూడా ఇంకా ఎంత కోసిన కాళ్ళు చేతులు ఎన్ని అయినా ఇంకా చివరిగా తన శిరస్సును కూడా ఖండించి ఆ తులాభారం మీద పెట్టేసరికి అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కూడా ఈ యొక్క భక్తికి మెచ్చి, ఓ శిబి చక్రవర్తి, నీ దాన గుణాన్ని ఈ లోకాలకి తెలియజేయాలనే మీ యొక్క రూపాల్లో వచ్చాము. నీ దాన గుణానికి మేమందరం కూడా చాలా గొప్పగా అనుభవిస్తున్నాము అని చెప్పి తర్వాత ఆ శిబి చక్రవర్తి గారిని అడగడం జరుగుతుంది. ఆయన ఏమైనా వరం ఉంటే కోరుకోనేసరికి, ఓ స్వామి, నేను ఈ లింగ రూపంలో అంటే శిరస్సు లేని శివలింగంలాగా నాకు వరం ఇవ్వండి అని అడిగేసరికి ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా తన వరాన్ని ఇచ్చేసరికి అప్పుడు ఆ శిబి చక్రవర్తి గారికి ఎలాంటి మాంసాలు ఎక్కడెక్కడ తీశారో అవన్నీ కూడా ఈ యొక్క శివలింగం పైన ఉండడం జరుగుతుంది. ఆ శివలింగం కూడా అలాగే ఉంటుందండి, అక్కడక్కడ బొక్కలుగా కత్తిఘాట్లుగా పైన అట్లా రెండిటికి అలా ఉంటుంది. అలా ఉండేసరికి స్వామివారు కూడా అక్కడే అంటే ఈ శిబి చక్రవర్తి గారి రూపంలో స్వామివారు కూడా అక్కడే వెలవడం జరుగుతుంది. ఇది ఈ యొక్క క్షేత్రం యొక్క కథ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడి ఉంది కొండపైన, చిన్న కొండ, ఒక 80 మెట్లు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంది. అది కూడా దర్శించుకోండి, మర్చిపోమాకండి. పక్కనే ఉంటుంది ఈ కపోతేశ్వర స్వామి పక్కనే కొండ ఉంటుంది, ఆ కొండపైన ఈ స్వామివారు ఉంటారు. చాలా బాగున్నారు, కుమారస్వామి అంతా చాలా బాగుంది. పైన ఇందాక 2 రంధ్రాలు చూశారు కండి, అందులో ఒకవైపు దుర్గంధం, మరోవైపు సుగంధం. ఒకవైపు ఒక బిందె నీళ్ళు పోస్తే మునిగిపోతుంది, మరొక వైపు ఎన్ని నీళ్ళు పోసినా మాత్రం మునగదు.
అది కూడా ఇక్కడ ప్రత్యేకత. అది ఈ చేజర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ మేఘాల మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంది కొండ మీద. చాలా బాగుంది. ఇది కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంది. అంటే అన్నప్రసాదం చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ చూడండి, కొండ పైన 200 మెట్లు ఉంటాయి. కొంచెం దూరం నడవాలి పైకి, అప్పుగా ఉంటుంది, కొంచెం నడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ గుడి కూడా మిస్ అవ్వద్దు. అంటే చాలామందికి తెలియదు ఈ గుడి, అందుకని చెప్తున్నాను. 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చేజర్ల నుంచి. అక్కడ టెంపుల్ వాళ్ళని అడిగితే మీకు అడ్రస్ కరెక్ట్గా చెప్తారు. అది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. శాలిగ్రామ శివలింగం ఉంది పైన, అది శాలిగ్రామ శివలింగం. చాలా బాగుంది టెంపుల్ అయితే. అది ఇప్పుడే మేము కొండ దిగడం జరిగింది. కొండ దిగంగానే అక్కడ భోజనం ఉంది. భోజనం చేసుకొని అన్నప్రసాదం చేసుకొని మేము తిరిగి మరలా బయలుదేరాము మరొక క్షేత్రానికి. అద్భుతమైన క్షేత్రము, అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాము. దయచేసి లైక్ చేయండి వీడియోని, కొంచెం ఏమనుకోకుండా లైక్ మాత్రం చేయండి అంతే.